రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని చెప్పారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల వాతావరణం ఉందన్నారు. దీంతో ఈ రోజు నుండి మరో 2 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. తూర్పు దక్షిణ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయని, ఉదయం సమయంలో చలి తీవ్రత ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంతు చిక్కని వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు నిన్న మొన్నటి వరకు కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురిశాయి. ఇక నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే మనకు రాత్రి నుంచి పలు జిల్లాల్లో భారీ, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతుంది. అలాగే పలు జిల్లాల్లో ఉదయం నుంచి కూడా మనకు మోస్తారు వర్షాలు, అక్కడక్కడ జోరు వర్షం కూడా నమోదవుతా ఉంది. మరి వచ్చే 2-3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఈ మధ్య కాలంలో మనకు ఉక్కపోత వాతావరణంతో పాటు చలి తీవ్రత కూడా పెరిగింది. మరి చలికి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చెప్పుకోవాలంటే భిన్నమైన పరిస్థితులనే చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఏ విధంగా వాతావరణం ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. సో ప్రజెంట్ వాతావరణానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, వర్షాలకు సంబంధించి ఎందుకు కురుస్తున్నాయి సార్, కారణాలు ఏంటి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కనుక చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వాతావరణ సూచికలు అనేవి ప్రస్తుతం ఏవి కనిపించడం లేనప్పటికీ కూడా మనకి నైరుతి ఋతుపవనాల తిరోగమనం అనేది ఒక విధంగా స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు అనేవి రాష్ట్రం నుంచి చాలా భాగాల్లో మనకి తిరోగమనం అనేది ఉపసంహరించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సో దీని ప్రభావం వల్ల, అలాగే చూసుకున్నట్లయితే స్థానికంగా ఏర్పడినటువంటి ఈ ఎండ తీవ్రత వల్ల కూడా ఒక విధంగా కుములో నింబస్ మేఘాలు ఏర్పడడం, దట్టమైనటువంటి మేఘాలతో పాటు స్థానికంగా ఉండేటువంటి గాలిలో ఉన్నటువంటి తేమ కూడా ఒక విధంగా ఈ యొక్క మేఘాలు ఏర్పడడానికి దోహదపడుతుందని చెప్పాలి. సో వీటి వల్ల నిన్న కనుక చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి ఉదయం 8:30 గంటల వరకు కూడా చూసుకున్నట్లయితే భద్రాద్రి, ముఖ్యంగా చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెంలో మనకి 2 చోట్ల అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. సుమారు 13 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్ష తీవ్రత అనేది నమోదైంది. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే 11 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదైన గణాంకాలు కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ జిల్లాల్లోనూ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ మనకి వర్ష తీవ్రత అనేది కొనసాగుతుంది. ఈరోజు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఇటు తూర్పు తెలంగాణ జిల్లాల్లోనే, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోనే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సార్, ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో మేఘకృతమైన వాతావరణంతో పాటు అక్కడ తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి కదా. సో ఉదయం నుంచి వాతావరణం ఏ విధంగా ఉండే, ఏ జిల్లాలో వర్షాలు కనిపించాయి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే హనుమకొండలో మనకి చూసుకున్నట్లయితే మనకి ఇప్పటి వరకు కూడా 62 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. అలాగే చూసుకున్నట్లయితే జయశంకర్ భూపాలపల్లి కూడా మనకి సుమారు 59 మిల్లీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మనకి ఈ యొక్క వర్షం అనేది ప్రస్తుతం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగినప్పటికీ కూడా ఒక విధంగా ఈ వర్షం తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కింద మనం అంచనా వేయవచ్చు. మిగిలిన జిల్లాల్లో కూడా మనకి తేలికపాటి వర్షాలు అనేవి కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా సిటీ పరంగా చూసుకున్నట్లయితే ఉదయం పూట మనకి చూసుకున్నట్లయితే మేఘకృతమైనటువంటి వాతావరణం కొనసాగినప్పటికీ కూడా ఇప్పటికీ మన క్రమేపీ ఎండ తీవ్రత పెరిగింది. సో ఈవినింగ్ కూడా మనకి కొంచెం మేఘకృతమైనటువంటి వాతావరణం కనిపించినప్పటికీ కూడా తేలికపాటి వర్షం అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు కూడా ఇట్లాంటి వాతావరణ సూచనలు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే సార్, ప్రస్తుతం ఏమైనా జిల్లాలకు వచ్చి 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందా? సో ఏ జిల్లాలకైనా హెచ్చరికలు కావచ్చు, ఏమైనా అలర్ట్స్ కావచ్చు ఇవ్వడం జరిగిందా సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే వర్ష తీవ్రత అనేది ప్రస్తుతం ఏ జిల్లాలకు సూచించడం అనేది జరగలేదు. అయినప్పటికీ కూడా ఈదుడగాళ్ల ప్రభావం, ఉరుముల మెరుపులతో కూడిన వాతావరణం అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఇటు చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ జిల్లాల్లో, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే కొంచెం దక్షిణ జిల్లాల్లో కూడా ఈ యొక్క గాలి తీవ్రతతో పాటు గాలి తీవ్రత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచి ఉరుములు మెరుపులతో
మేఘాలతో కూడినటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇంకా సిటీకి వచ్చేసరికి ఈ యొక్క ఎండ తీవ్రత కూడా క్రమేపీ ఈ రోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా చూసుకున్నట్లయితే సుమారు 32 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. గణనీయంగా 34 డిగ్రీలు భద్రాచలంలో కొనసాగుతుంది. ఓకే సార్. సో వచ్చే 2-3 రోజుల పాటు కూడా జిల్లాల్లో ఈ విధంగానే వాతావరణం ఉండే అవకాశం ఉందా? వర్షాలు ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉందా, లేదంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా రేపు కనుక చూసుకున్నట్లయితే రేపు ఎల్లుండి కూడా అక్కడక్కడ మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ముఖ్యంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో ఈశాన్య గాలులు అనేవి రాష్ట్రం మీద వీస్తుండడం వల్ల, అట్లాగే చూసుకున్నట్లయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఎండవేడిమి వల్ల వాతావరణం వల్ల కూడా స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క గాలిలో ఉన్నటువంటి తేమ శాతం పెరగడం వల్ల కూడా ఈ యొక్క వర్షాలు అనేవి దక్షిణ అలాగే తూర్పు తెలంగాణ భాగాల్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన జిల్లాల్లో సిటీ కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా తేలికపాటి వర్షం అనేది కొనసాగినప్పటికీ రేపటి కనుక చూసుకున్నట్లయితే రేపు సాయంత్రం నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సార్. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఉష్ణోగ్రతలు ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఎందుకంటే నిన్న మొన్నటి వరకు చూసుకున్నట్టయితే కాస్త ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. సో ఈ రోజు కాస్త ఎండ తగ్గినట్టుగా తెలుస్తూ ఉంది. సో వచ్చే 2-3 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏమన్నా ఉష్ణోగ్రతలు తగ్గే ఛాన్స్ ఉందా, లేదంటే పెరుగుతాయా? ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఉదయం మార్నింగ్ కనుక చూసుకున్నట్లయితే ఈవినింగ్ కూడా చలి కొంచెం కనిపించినప్పటికీ కూడా మార్నింగ్ మేఘకృతమైనటువంటి వాతావరణం కొనసాగి తర్వాత క్రమేపీ ఎండ పెరగడం అనేది కూడా చూడొచ్చు. ముఖ్యంగా సర్వసాధారణంగా చూసుకుంటే మనకి సుమారు 32 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. అధికంగా భద్రాచలంలో మనకి 34 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా మెదక్లో మనం చూసుకున్నట్లయితే 18 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యి గరిష్టంగా మనం అలాగే చూసుకున్నట్లయితే ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే హక్కింపేటలో 23 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. ఒక విధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి, అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణ సగటు కంటే కూడా స్వల్పంగా పెరిగాయనే చెప్పొచ్చు. సో దీనివల్ల మనకి ఉదయం పూట కొంచెం చలి ఉన్నప్పటికీ కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం కొనసాగినప్పటికీ కూడా రోజు పొడిగించే కొద్దీ కూడా ఎండ తీవ్రత ఉండి తర్వాత స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో చూస్తున్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ లేనప్పటికీ కూడా నైరుతి ఋతుపవనాల తిరోగమనం అనేది మనకు తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలైన కారణంగా కూడా మనకు వర్షాలు కురుస్తున్నాయని చెప్తూ ఉన్నారు. అదే విధంగా చూసుకున్నట్టయితే దాదాపు ఎండ తీవ్రతకు కూడా మనకి ఈరోజు తక్కువగా కనిపించినా కూడా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక కనిష్ట ఉష్ణోగ్రతలను అయితే మనం చూసుకున్నట్టయితే కాస్త చలి తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది. ఇక రానున్న 3-4 రోజుల పాటు కూడా వాతావరణం ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తూర్పు దక్షిణ జిల్లాలకు సంబంధించి కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉదయం నుంచి దాదాపు పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షం, అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి కూడా ఇటు ఉమ్మడి వరంగల్ దాంతోపాటు ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే దక్షిణ జిల్లాలకు సంబంధించి వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్.